హాయ్ అండి, జై శ్రీరామ్. ఈరోజు మనం మునగాకు గురించి చెప్పుకుందాం. చాలాసార్లు ఇదివరకు పాత ఛానల్లో చెప్పాను. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వలన ఛానల్ని ఆఫ్ చేశాను అందాక. ఇప్పుడు ఇది కొత్త ఛానల్ కాబట్టి దయచేసి మొక్కల మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఆధ్యాత్మిక పరంగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ రెండు విశేషాల గురించి ఛానల్లో పెడతాను కాబట్టి వారు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే మునగ ప్రయోజనాలని అందరికీ చేరవేయడం కోసం దయచేసి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. మునగాకుని మనం టంబ్లైన్లో పెట్టినట్టుగా 100 రోగాలకి చెక్ పెడుతుంది అని, ఇది ఆయుర్వేద వైద్యులందరికీ తెలిసిన విషయం. ఆవు పాలు వేడని, మునగాకు వేడని ఇలా చాలా వరకు మనం మానేసాం. కానీ నిజానికి దీనికి ఉన్న ప్రయోజనాలు తెలిస్తే వారానికి ఒకసారి వేసుకుంటాం. ముందుగా మనం మునగాకుని తెచ్చుకుని శుభ్రంగా ఒలిచేసి దాన్ని కడిగి శుభ్రం చేసుకోవచ్చు. అయితే కడిగితే ఏంటంటే వెంటనే ఆరదు. మనం ఇలా పంచి మీద పలచగా చీర కానీ పంచి కానీ పరుచుకుని దాని మీద జాగ్రత్తగా కడిగి శుభ్రం చేసుకుని ఆరేసుకోవాలి. అదే కోసిన వెంటనే అయితే కొమ్మలతోటి ఉండగానే కడిగేసుకుని బకెట్లో ముంచేసుకుని మనం కొమ్మల పళ్ళంగా ఆరేసుకుంటే సులువుగా ఆరుతుంది. ఎందుకంటే విడదీసేసిన తర్వాత ఇవి అతుక్కుపోతాయి ఒకదానికొకటి అని తడి సరిగ్గా ఆరదు. ఇది పప్పులో వేసుకుంటే తడి ఉన్నా ఇబ్బంది లేదు. మనం పౌడర్ చేసుకుంటే మాత్రం తడి ఉండకుండా చూసుకోవాలి. ఇలా ఆరేసుకున్న తర్వాత మనకు గోంగూర పచ్చడి అలా పచ్చడి కింద కూడా చేసుకోవచ్చు. కానీ చాలామంది కరివేపాకు పొడి ఇలాగా పొడి చేస్తారు. ఇది ఓన్లీ మునగాకు కాకుండా మనం పచ్చిశనగపప్పు, వేరుశనగపప్పు ఇలా రకరకాలు వాడి కమ్మటి పొడిని తయారు చేస్తారు చాలామంది. అది మనం ఇలా కాకుండా కారం పొడిలో కూడా చేసేసుకోవచ్చు. సేమ్ ఇడ్లీ కారపొడి ఎలా చేసుకుంటాం అంటే అలాగా ధనియాల కారం కానీ లేదా కరివేపాకు పొడి కానీ ఎలా చేసుకుంటాం అలా కూడా దీన్ని చేసుకోవచ్చు. దీంట్లో సాధారణంగా పసరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీంట్లో మనం కరివేపాకు కూడా 0.5% కరివేపాకు తీసుకుంటే మీకు ప్రయోజనకరంగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. ఇక ఆరోగ్యానికి విషయానికి వస్తే దీనికి వేడి చేసే తత్వం ఉంటుంది, కానీ అది రోజు ఎక్కువ తింటే తప్ప రోజు ఒక ముద్ద కలుపుకొని తింటే ఇబ్బంది ఏం లేదు. అలాగే మనం పొడి కలుపుకున్నట్లుగా ఒక వారానికి ఒకసారి 4-5 ముద్దలు అయ్యేలాగా అన్నం తినచ్చు, ఏం ఇబ్బంది చేయదు. ఇది ముఖ్యంగా ఆషాఢంలో చాలామంది వాడతారు దీన్ని. ఎందుకంటే రోగాలు, జ్వరాలు అన్నీ కూడా ఆ సమయంలో ప్రబలుతాయి. దాన్ని 100% నివారిస్తుంది అది. అలాగే బాగా కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు వాడితే చెడు కొలెస్ట్రాల్ తగ్గించే శక్తి దీంట్లో ఉంటుంది. అలాగే రక్తాన్ని శుద్ధి చేసే శక్తి, రక్తాన్ని పలచన చేసే శక్తి కూడా దీంట్లో ఉంటుంది. డయాబెటీస్ పేషెంట్స్కి రక్తం చిక్కబడడం వలన ఇది వాడితే త్వరగా పలచబడుతుంది. జై శ్రీరామ్.